ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో వైరల్ ముచ్చట్లున్నాయి, అవి చూద్దాం పాన్రి. अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे, अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे. ధన్యవాద్ అమ్మా. దోమల పేరు మీద భిక్షం వేయండి అన్న. ఏడ పడతాడ దోమలు అయిపోయినాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందుకని మచ్చర్ కే నామ్ పే భిక్షం దేదే భయ్యా, మచ్చర్ కే నామ్ పే భిక్షం అన్న, మచ్చర్ కే నామ్ పే భిక్షం దేదే అన్న. దోమలు ఎక్కువైపోయినాయి. చలో అన్న, పోయి మచ్చర్దాన్ కొనుక్కొని పోదాం ఇక. నమస్తే. మచ్చర్దాన్ ఉందా అన్న? ఒక 2 ఇవ్వండి అన్న. 5 కొందాం అనుకున్నాము, అన్ని పైసలు రాలే మాకు. ఒక 2 ఇవ్వండి అన్న. 2 చాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్తే బిచ్చం వేసేటోళ్ళు కూడా బిచ్చం వేస్తలేరు. నేను ఏమో అనుకున్నా గానీ రేవంత్ రెడ్డి నిజమే చెప్పిండు, అప్పులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు అని చెప్పి. మచ్చర్దాన్ కొందాం అనుకుంటే కనీసం అవి కూడా ఇస్తలేరు. కేవలము దుర్గపోతు మీద నీళ్లు పడ్డట్టే, చలనము లేకుండా, అసలుకి అంటే చోటోళ్ళు ముందల శంఖమూదుతారు అట్లనే అయిపోయింది. చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. కనీసం ఇట్లా చేస్తానన్నా సిగ్గు వస్తుందేమో చూడాలి. మచ్చర్ కే నామ్ పే సిగ్గు 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 సిగ్గు. ఇట్లా ఈ మచ్చర్దాన్ని గప్పి ఈ మనిషి బొమ్మని ఈడెందుకు పెడుతున్నామనంటే కనీసం సిగ్గు తెచ్చుకోనన్న ఆఫీసర్లు పని చేస్తారు అని చెప్పి ఒక ఆశతోటి పొద్దున లేసి ఈడికెళ్ళి టుయ్యి టుయ్యి అనుకుంటా ఏసీ బండ్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో పోయి కూర్చుంటారు, ఏసీ ఇంట్లలో ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి సామాన్య ప్రజలు అది బాధలు అర్థమైతలేవు. కనీసం ఈ బొమ్మ ఈడ రోజు మచ్చర్దాన్ని వేసుకొని కనిపిస్తానన్నా సిగ్గొస్తదేమో అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారని చెప్పి ఈ నిరసన కార్యక్రమం. ఈ మచ్చర్దాన్ని కూడా ప్రజలందరం కలిసి భిక్షాటన చేసి కొన్నది. దయచేసి ఇప్పటికన్నా ఆఫీసర్లు మేలుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రజలకు నరకం, ప్రజలకు నరకం. మచ్చర్ హటావ్, మచ్చర్ హటావ్.